దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మరోసారి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది దేశంలోని అత్యంత ధనవంతుల సంపద గణనీయంగా తగ్గినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తాజాగా అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన భారత 100 మంది అత్యంత ధనవంతుల జాబితా 2025 ఈ వివరాలను వెల్లడించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ $105 బిలియన్ నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి 12% తగ్గినప్పటికీ దేశంలో $100 బిలియన్ క్లబ్లో ఉన్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $92 బిలియన్ సంపదతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం $40.2 బిలియన్ మూడో స్థానంలో నిలవడమే కాకుండా ధనవంతుల్లో టాప్ 10లో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 6 తెలుగు పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం గమనార్హం. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళీ దివి 88,800 కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకులో నిలిచి తెలుగు వారిలో అగ్రస్థానాన్ని సంపాదించారు. మెగా ఇంజనీరింగ్ అధినేతలు పిపి రెడ్డి, పివి కృష్ణారెడ్డి 70వ ర్యాంకు, జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు 83వ ర్యాంకు, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి 86వ ర్యాంకు, హెట్రో గ్రూప్ చైర్మన్ బి పార్థసారథి రెడ్డి 89వ ర్యాంకు, డాక్టర్ రెడ్డిస్ కుటుంబానికి చెందిన కె సతీష్ రెడ్డి 91వ ర్యాంకుతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.